కర్నూలు జిల్లా కోడుమూరులో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. బ్యాంక్ ముందు పార్క్ చేసిన బైక్ లోని నగదు బ్యాగును దుండగులు ఎత్తుకెళ్లారు. కోడుమూరు స్టేట్ బ్యాంక్ దగ్గర ఈ ఘటన జరిగింది. దేవనకొండ మండలం బి సెంటర్ గ్రామానికి చెందిన కాసిం వలి అనే వ్యక్తి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి 1,80,000 రుణం తీసుకున్నాడు. అనంతరం నగదు బ్యాగును బైక్ ముందు భాగంలో పెట్టి బ్యాంక్ ముందు పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి నగదు బ్యాగ్ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న. సుమిత్ర, కోడుమూరులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ దగ్గర సినీ పక్కీలో చోరీ జరిగింది. తాకట్టు పెట్టినటువంటి బంగారు ఆభరణాలు విడిపించుకొని ఆ డబ్బును ఏదైతే 1,80,000 రూపాయలు వ్యక్తి తీసుకొని వచ్చి బ్యాగులో ఉంచి బైక్ లో ఉంచి లోపలికి వెళ్లి వచ్చేసరికి సినీ పక్కీలు అక్కడే మాటు వేసినటువంటి కొంతమంది దుండగులు వెంటనే అతను లోపలికి వెళ్ళి వచ్చేసరికి బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి ఓడాయించారు. అయితే తిరిగి ఆ బైక్ లో ఉన్నటువంటి బ్యాగ్ చూసి లేకపోవడంతో ఆ వ్యక్తి కూడా కంగారు పడి అక్కడే ఉన్నటువంటి చుట్టుపక్కల వారికి అదే విధంగా స్టేట్ బ్యాంక్ సిబ్బంది కూడా తెలియజేశారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా పరిశీలించారు. ఆలోగానే దొంగలు అక్కడ నుంచి పరారయ్యారు. అయితే నగదు అపహరించుకునే విషయాన్ని కూడా స్థానిక పోలీసుల దృష్టికి కూడా బాధితుడు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా బ్యాంకులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు. సో ఖచ్చితంగా ఏదైతే బాధితుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ చోరీకి గురైన అటువంటి నగదును రికవర్ చేసి అదేవిధంగా ఆ దొంగలు కూడా పట్టుకుంటామని కూడా కోడుమూరు పోలీసులు చెప్తున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.